ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములో 30వ అధ్యాయములో షిరిడీకి లాగబడిన భక్తులు కాకాజీ వైద్య గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఈడ్చిన 2 భక్తుల వృత్తాంతము చెప్పుకుందుము. దయామయుడు భక్తవత్సలుడగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపచేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమైనది, తప్పనిసరైనది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములు ఎల్లవేళలా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బులము పుణ్యహీనులగు అగుటచే భక్తి అనగానేమో మనకి తెలియదు. మనకింత మాత్రమూ తెలియను. ఇతరులు మనలను విడిచి పెట్టునప్పటికీ బాబా మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావాల్సినవి వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెదము. మా తప్పులనియు క్షమించి సాయి మా ఆరాటములన్నీయు బాపుగాక. కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి అందెదరు. దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంత్ ఈ గ్రంథమును వ్రాయగలేనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలవరను? శ్రీ సాయి ఈ భారమంతియు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము గాని శ్రమ గాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురు ఉండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా? అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనినెవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదవనక్కరలేదు. దీనికి కావాల్సినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులు అనుకొనువారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలను కొందురు. అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించెదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్యుడు అను వాడుండెను. అతడచటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చంచల మనస్కుడయ్యెను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కనిపించి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అనెను. ఈ బాబా ఎవరో
దేవిని అడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను. కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు ఆలోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు అంటే శివుడు కావచ్చును అని అతడు పుణ్యస్థలమగు త్రయంబకం నాసిక్ జిల్లా వెళ్ళెను. అచ్చట 10 రోజులుండెను. అక్కడున్నంత కాలము వేకువజామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడుగా ఉండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను, అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము అని దేవత చెప్పింది. షిరిడీకి పోవుటెట్లు, ఎప్పుడు పోవలను అని బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలని అనుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే, వారిలో ఏమీయూ భేదము లేదు. ఎవరైనా తానై పోయి యోగిని దర్శించుటన్నది ఉత్త బూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములొనర్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగెను. శ్యామ మురుక్కు. కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవుటకు అతని ఇంటికి వచ్చెను. అతడింకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామ బాల్యములో జబ్బుపడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టిదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల తర్వాత ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుంచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మొక్కెను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము నీపై ఉన్నది శ్యామ అని చెప్పి మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరిచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అచ్చట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలగజేయుచున్నది అని జ్యోతిష్కుడు శ్యామ తమ్ముడికి చెప్పెను. బాపాజీ అంటే శ్యామ తమ్ముడు ఈ సంగతి శ్యామకు తెలియపరిచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచములు చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచములను అచట పెట్టి తన మొక్కులను చల్లజేయుమని బాబాయే తన సప్తశృంగి దేవత అవుటచే వానిని ఆమోదించుమని వేడుకొనెను. అప్పుడు బాబా, నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపు అని బాబా చెప్పెను. బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వని పట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెతుకుచూ తొదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలనని గొప్ప కుతూహలముతో ఉండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన
కలయికయో చూడుడు. మీరెవరు, ఎచ్చటి నుండి వచ్చినారు అని కాకాజీ అడిగెను. మాది షిరిడి. నేను సప్తశృంగికి మ్రొక్కు చెల్లించుటకు ఇక్కడకు వచ్చినాను అని శ్యామ చెప్పెను. షిరిడీ నుంచి వచ్చెనని తెలియగానే శ్యామను కాకాజీ కౌగిలించుకొనెను. ప్రేమతో మైమర్చెను. వారు సాయిలీలల గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామ మ్రొక్కులన్నీయూ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వమంతయూ పోయి ప్రశాంతి వచ్చెను. కాకాజీ తన మనస్సులో ఇట్లనుకొనెను, ఏమి ఈ అద్భుత శక్తి? బాబా ఏమీయూ పలకలేదు. ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు. ఆశీర్వచనములైనను పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను. వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇదియే దర్శన భాగ్యము అని అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరిచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా ఉండి తొదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊదీ ప్రసాదమునకు ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరుకొనెను. ఇప్పుడు చివరిగా రహతా కుశాల్ చంద్ గురించి విషయం తెలుసుకొని ఈ అధ్యాయమును ముగించెదను. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందురు. ఇది సత్యమే కావచ్చు. కానీ బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చంద్ను తీసుకొని రమ్మని పంపెను. ఒక టాంగాను తీసుకొని కాకా రహతా వెళ్ళెను. కుశాల్ చంద్ను కలుసుకొని బాబా చెప్పిన వార్త అందచేసెను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజన అంతరం నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మని అందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతో ఉన్నానని చెప్పెను. తన గుర్రము అచ్చట లేకుండుటచే తన కుమారుణ్ణి బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోయేసరికి దీక్షిత్ టాంగాను తీసుకొని వచ్చెను. కుశాల్ చంద్ను తీసుకొని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చొని షిరిడీకి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనసు కరిగెను. పంజాబీ రామలాల్, బొంబాయి. ఒకనాడు బొంబాయిలో నుండు పంజాబీ బ్రాహ్మణుడు రామలాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నములో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతు వలె కనిపించెను. కానీ అతనికి వారెచ్చటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించుకొనెను. కానీ చిరునామా తెలియకుండుటచే ఏమీ చేయక తోచకుండెను. ఎవరైనా మనము పిలిచినచో వచ్చు వారి కొరకు కావాల్సిన అన్నీయూ మనము సమకూర్చెదము. ఈ విషయంలో కూడా అట్లానే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచెను. స్వప్నములో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ పటములో ఉన్నవని వానితో సరిపోయెను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలము వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకొని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. ఇంతటితో ఈ 30వ అధ్యాయము ముగించెదను. రేపు 31వ అధ్యాయములో బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్ బలరాం గురించి
తెలుసుకుందాము. నమస్తే.